రాష్ట్రంలో సొంత భూమి కలిగినటువంటి రైతులకు, కౌలు చేసుకునేటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత రూ. 5,000, అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. అయితే వీటి కోసం చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటికే ఈ పథకాల కింద విడుదల కావాల్సినటువంటి నిధులు పలుమార్లు అయితే వాయిదా పడడం జరిగిందనమాట. నేను వచ్చేసి మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి మీకు ఈ 2 పథకాల కింద వచ్చేటువంటి నిధులు బ్యాంక్ అకౌంట్లోకి జమ అవ్వడం జరుగుతుంది, ముందుగా ఏ రైతులకు జమ అవుతాయి, సో ఈ డబ్బులు మీకు పడాలి అంటే ఏం చేయాలి, సో ఒకవేళ మీకు ఈ డబ్బులు ఎటువంటిది పడకపోతే కూడా ఏం చేయాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ 2 పథకాలకు సంబంధించిన ఆన్లైన్ స్టేటస్లో ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు గాయ్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. సో మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ మొత్తం కూడా వెంటనే మీరైతే పొందగలుగుతారు. ఓకేనా. సో ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేసేయండి, అందులో కూడా పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టినాను, లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే అయిపోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద జమ అయ్యేటువంటి రెండో విడత రూ. 5,000, అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత రూ. 2,000 కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో ఈ 2 పథకాల కింద విడుదలయ్యేటువంటి నిధులు ఇప్పటికే ఒక 2-3 సార్లు వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో మీకు ముందుగా వచ్చేసి పీఎం కిసాన్ పథకం కింద నిధుల గురించి అయితే చెప్తాను. సో పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏటా కూడా మనకు రూ. 6,000 ఒక్కొక్కరికి అయితే రావడం జరుగుతుంది. అది కూడా సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే, కౌలు చేసుకునేటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి రూ. 6,000 అందదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక ప్రతి ఏటా కూడా రూ. 6,000 మీకు 3 విడతల వారీగా అయితే విడుదల కావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు కుటుంబ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఈ అన్నదాత సుఖీభవ పథకం అనే పేరుతో సొంత భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏటా 14,000 3 విడతల వారీగా అందజేస్తామని తీసుకొచ్చారు. సో ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ముఖ్యంగా మనకు రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 2 ఇచ్చే పథకాలన్నింటినీ కూడా కలిపేశారనమాట. సో కలిపేసి మొత్తంగా మనకి 20,000 ప్రతి ఏటా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాము. ఓకేనా. అది కూడా 3 విడతల వారీగా అని ఈ 2 పథకాలను కలిపేశారు. ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పీఎం కిసాన్ పథకం కింద నిధులు అనేటువంటివి ఎప్పుడు విడుదల చేస్తారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు మొట్టమొదటిగా ఏం తెలుసుకోవాలి అంటే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి అనేది తెలుసుకుంటే చాలు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు కూడా ఆ డేట్ని అదే టైంకి అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పటికే మనకు పీఎం కిసాన్కి సంబంధించి 20 విడతల నిధులు అనేటువంటివి అయితే విడుదల చేస్తున్నారు. 20వ విడత లాస్ట్ టైం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అది ఇంకా ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే ఒకసారి మీరు ఈకేవైసీ పెండింగ్లో ఉందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మీకు అమౌంట్ అనేటువంటిది పడుతుంది ఈ 20వ విడత నిధులు జమ కాకపోయినట్లయితే. ఇకపోతే 21వ విడత నిధులు అండి. ఈ 21వ విడత నిధులు ఆల్రెడీ ఇండియాలో వచ్చేసి మనకు ఒక 4-5 స్టేట్లలో రిలీజ్ చేసేస్తున్నారనమాట. ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎక్కువగా, సో ఆ ప్రాంతాల్లో ఆ స్టేట్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ 21వ విడత నిధులను విడుదల చేసింది అక్టోబర్ నెలలోనే. ఓకేనా. సో ఇక రిమైనింగ్ స్టేట్లలో వచ్చేసి దీపావళి పండుగ కానుకగా, దీపావళి పండుగకు ముందు అయినా సరే, దీపావళి పండుగ తరువాత అయినా సరే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. బట్ కొన్ని కారణాల చేత మనకు మళ్ళీ కూడా ఇది వాయిదా వేయడం జరిగింది. ఓకేనా. దీపావళి పండుగకు ముందు విడుదల చేయలేదు, తర్వాత కూడా విడుదల చేయలేదన్నమాట ఈ పీఎం కిసాన్ నిధులు. ఇకపోతే మనకు ఈ నెల 6వ తారీఖున బీహార్ తొలి విడత ఎన్నికలు అనేటువంటివి అయితే జరగబోతున్నాయి. దాని తర్వాత 14వ తారీఖున రెండో విడత ఎన్నికలు అనేటువంటివి జరగబోతున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇదే నేపథ్యంలో ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి రూ. 2,000 కాకుండా అదనంగా ఇంకొక పథకం కింద రూ. 3,000, అంటే మొత్తంగా వచ్చేసి 6,000. ఓకేనా. అదొక 6,000, మొత్తం 12,000 అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అదనంగా రూ. 3,000 యాడ్ చేసి వాళ్ళకైతే పంపిణీ చేస్తూ ఉన్నారు.
ఓకేనా. సో కాబట్టి మనకు ఈ బీహార్ ఎన్నికలు వచ్చేసి తొలి విడత 6వ తారీఖున, దాని తర్వాత రెండో విడత వచ్చేసి 16వ తారీఖునైతే జరగబోతుంది కాబట్టి, సో ఇన్ కేస్ రిలీజ్ చేసినట్లయితే 6వ తారీఖు లోపల, ఓకేనా, లేదంటే ఈ రోజైనా సరే, లేదు అనుకుంటే రేపైనా సరే. సో ప్రస్తుతానికైతే మనకు ఈ రోజుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి ఇక రేపటి సంగతి చూద్దాము. ఓకేనా. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే. ఓకేనా. సో లేదు అనుకుంటే రేపు విడుదల చేస్తారు అంటే రేపు కూడా చెప్తాను మీకు నేను విడుదల చేస్తున్నారా లేదా అనే విషయం గురించి. లేదు ఇక మిస్ అయ్యిందా అనుకుంటే ఇక మనకు చూసుకున్నట్లయితే ఈ నెలాఖరు లోపలైనా విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో యాక్చువల్గా ఈ బీహార్ ఎన్నికలకు ముందస్తుగానే విడుదల చేస్తామని అయితే అందరూ ఉన్నారనమాట. బట్ మనకు ఈ బీహార్ ఎన్నికలు వచ్చేసి 6వ తారీఖున, మనకు ఈరోజు వచ్చేసి డేట్ ఎంత 4. ఓకేనా. సో ఎల్లుండో బీహార్ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఇక ఒక్కరోజు మాత్రమే టైం అయితే ఉంది. నాకు తెలిసి మ్యాక్సిమం రేపు ఒక్కరోజుకి విడుదల చేసేందుకు ఛాన్స్ అయితే ఉండవు. ఇన్ కేస్ లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఏమైనా డెసిషన్స్ తీసుకున్నా సరే నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే అందజేస్తూ ఉంటాను. ఓకేనా. సో లేదు అనుకుంటే ఈ నెలాఖరు లోపలైనా ఈ పీఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయితే అయ్యింది. అందులోనూ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలకు ఈ మొంతా తుఫాన్ ప్రభావం అనేటువంటిది అయితే చూపించిందనమాట. సో చాలామంది కూడా ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మనకు ముందుగా ఇవ్వాలని యోచనలు అయితే ఉన్నారనమాట. కాబట్టి సో ఎట్టకేలకి ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ నిధులు అనేటువంటివి రిలీజ్ చేస్తారు. సో ఇదివరకు ఈ ఒక 4 స్టేట్లలో రిలీజ్ చేస్తారు. అవి కూడా వచ్చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఉంటుందని ముందుగానే విడుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం. సో అదే సిచ్యువేషన్ మనకు ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చింది ఈ మొంతా తుఫాను ప్రభావంతో. సో కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. ఇకపోతే ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఈ లోపల మీకు ఎవరికైనా ఈకేవైసీ పెండింగ్లో ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోండి. సో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే ఈ పీఎం కిసాన్ కింద వచ్చేటువంటి నిధులు వస్తాయన్నమాట. లేదు అనుకుంటే రావు. అందుకోసం చెప్తున్నాను, ఈ ఈకేవైసీ అనేటువంటిది మీకు పెండింగ్లో ఉందా లేదని చెక్ చేసుకొని ఫస్ట్ ఈ వెబ్సైట్లో వచ్చి, సో దాని తర్వాత మీరు ఈ కేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోండి. లేదు అనుకుంటే మీకు 20వ విడత నిధులైనటువంటివి పడలేదు అనుకుంటే ఎందుకు పెండింగ్లో ఉన్నాయి దానికి సంబంధించిన వివరాల గురించి కూడా మీరు స్టేటస్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో. సో మీకు వీటికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ కేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఆ వివరాలకు సంబంధించి. ఓకేనా. ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకం నిధులండి. సో మీకు పీఎం కిసాన్ పథకం నిధులు విడుదలైతే చాలు, అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా ఆ రోజే నిధులైనటువంటి 5,000 రూపాయలు విడుదల చేసేస్తారనమాట. అలాగే కౌలు చేసుకునేటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులైతే వర్తిస్తాయి కాబట్టి వీళ్ళకి 2 విడతల నిధులైనటువంటివి విడుదల కావాల్సి అయితే ఉంది. సో వీళ్ళకి ఒకేసారిగా 10,000 రూపాయలు కౌలు చేసుకునేటువంటి రైతుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా.